హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి ఒక 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి బీడీఏ రోల్ కోసం వెతుకుతున్నారనమాట. సో అది కూడా NIIT కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ కోసం వెతుకుతున్నారు. సో ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే నెలకు జీతం 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు ఎటువంటిది లేదు. ఇప్పుడే అప్లై చేయండి, వెంటనే జాబ్ అనేది వస్తుందన్నమాట. సో ఇంటర్వ్యూ కాల్ అనేది చేస్తారు. ఇదైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూడబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మన ఛానల్కి ఫస్ట్ టైం కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి, మనకి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది. ఫీల్డ్ సేల్స్ కింద మీరైతే చేయవలసి ఉంటుంది అనమాట. NIIT లిమిటెడ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. చండీగఢ్లో ఉంటుంది. ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో 6 days ago అంటే 6 రోజుల కిందట ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం అప్లికెన్సీ ఇప్పటి వరకు 100 అప్లికెన్సీ అయితే వెళ్ళాయి. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఫుల్ టైం వర్క్ అనమాట. మిడ్ సీనియర్ లెవెల్ కింద ఉంటుందన్నమాట మీకు. అలాగే మీకు 5,001 నుంచి 10,000 ఎంప్లాయీస్ అయితే దీంట్లో ఉన్నారు. ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్స్ కింద మీరైతే వర్క్ చేయవలసి ఉంటుంది. అలాగే ఆల్రెడీ 13 స్కూల్స్ అనేవి అల్యూమిన్ అయ్యి ఉన్నాయన్నమాట ఈ యొక్క కంపెనీలో. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ స్కిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవుట్ సైడ్ సేల్స్ అలాగే ప్రజెంటేషన్ స్కిల్స్ 8 more ప్లస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఆ 8 స్కిల్స్ కూడా మీకు మీ యొక్క ప్రొఫైల్లో ఉన్నాయో లేవో చెక్ చేసి మీరు ఎలా యాడ్ చేయాలనేది ఇప్పుడు వివరించడం జరుగుతుంది. సో అది కూడా మీరు చెక్ చేయొచ్చు. అయితే ఇక్కడ 10 స్కిల్స్ మిస్సింగ్ ఆన్ యువర్ ప్రొఫైల్ అనేసి ఉంది కదా, ఇది మనకి లింక్డ్ఇన్ ద్వారా వచ్చింది కాబట్టి ఆ 10 స్కిల్స్ మనం ఎలా యాడ్ చేసుకోవాలి అనేది కూడా మన ప్రొఫైల్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు స్కిల్స్ ఎలా యాడ్ చేయాలి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. మీరు కూడా ఇలాగ లింక్డ్ఇన్లో రిజిస్టర్ అయ్యి ఉంటే ఇలాగ మీరు కూడా యాడ్ చేసుకోండి. సో మీరు యాడ్ స్కిల్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్కిల్స్ అనేవి కనబడతాయి అన్నమాట. మన దగ్గర ఏమేమి స్కిల్స్ లేవు అనేవి మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ వివరించడం జరిగింది. స్కిల్స్ యాడెడ్ బై ద జాబ్ పోస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో బిజినెస్ డెవలప్మెంట్ అనేది ఒక స్కిల్, అలాగే బిజినెస్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనేది ఒక స్కిల్, అలాగే కమ్యూనికేషన్స్ అనేది ఒక స్కిల్ అనమాట. సో అవుట్ సైడ్ సేల్స్ కూడా స్కిల్ అనమాట. నెక్స్ట్ ప్రజెంటేషన్ స్కిల్, అలాగే ప్రొడక్ట్ డిమోన్స్ట్రేషన్ స్కిల్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే రిలేషన్షిప్ డెవలప్మెంట్ స్కిల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సేల్స్లో కూడా మనకి స్కిల్ అనేది ఇవ్వడం జరిగింది. హార్డ్ వర్క్ అండ్ హార్డింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే వర్క్ లోడ్ ప్రయారిటైజేషన్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఎలా యాడ్ చేయాలంటే ఈ రైట్ సైడ్లో కనబడుతున్న ప్లస్ యాడ్ అనేసి దానిపైన యాడ్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీరు మీ యొక్క స్కిల్ ఏవైతే లేవో అవి యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చిన స్కిల్స్లో నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి బ్యాక్కి వెళ్దామండి. జాబ్ డీటెయిల్స్ చూసుకుందాం. ఇప్పుడు చూడండి, మనకి ఎవరు పంపారంటే ఇది అలోక్ కుమార్ ఎస్ గారు పంపారు. ఇతనైతే సీనియర్ మేనేజరు టాలెంట్ యాక్విజిషన్ కింద చేస్తున్నారన్నమాట ఈ యొక్క కంపెనీలో. సో అతనే ఈ యొక్క నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఎలా అప్లై చేయాలో వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ అబౌట్ ద జాబ్ అనేసి ఉంది కదండి. సో అబౌట్ NIIT Ltd అనేసి చూడండి. NIIT ఈజ్ ఏ లీడింగ్ స్కిల్స్ అండ్ టాలెంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దట్ ఈజ్ బిల్డింగ్ ఏ మ్యాన్ పవర్ పూల్ ఫర్ గ్లోబల్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ది కంపెనీ విచ్ వాస్ సెటప్ ఇన్ 1981లో ఇదైతే స్టార్ట్ చేయడం జరిగింది. టు హెల్ప్ ద నాస్కెంట్ IT ఇండస్ట్రీ ఓవర్కమ్ ఈస్ హ్యూమన్ రిసోర్స్ challenges. Today ranks among the world's leading training companies owing to its vast and comprehensive array of talent డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే విత్ ఏ ఫుట్ ప్రింట్ అక్రాస్ 40 నేషన్స్,
ఇదైతే 40 కంట్రీల్లో ఇదైతే స్థాపించబడి ఉందన్నమాట. సో ఈ NIIT కంపెనీ ఇదైతే ఒక టాలెంట్ యాక్విజిషన్గా డెవలప్ చేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది. స్టూడెంట్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ యొక్క టాలెంట్ యాక్విజిషన్ అనేది. సో గ్లోబల్ ఇండస్ట్రీగా ఇదైతే రిక్రూట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇదైతే 1981లో మాత్రం స్టార్టప్ అనేది జరిగింది. అయితే NIIT ఆఫర్స్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ టు ఇండివిజువల్స్, ఎంటర్ప్రైజెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ యొక్క NIIT కంపెనీ అనేది ట్రైనింగ్ అనేది ఆఫర్గా ఇస్తుంది. సో డెవలప్మెంట్ చేసి సొల్యూషన్స్ ఇండివిజువల్ వాళ్ళకి సొల్యూషన్స్ ఇస్తుంది. అలాగే ఎంటర్ప్రైజెస్ చేసి అలాగే ఇన్స్టిట్యూషన్స్ కూడా పెడుతుంది అనమాట. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మీరు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఇవి మీ యొక్క బాధ్యతలు ఏంటనేవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అప్రోచింగ్ కాలేజెస్ అనమాట. సో మీరైతే కాలేజెస్ని అప్రోచ్ అయ్యి ఇన్ అండ్ అరౌండ్ యువర్ బేస్ సిటీ. సో మీ యొక్క సిటీలోనే మీ యొక్క కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజ్ని అప్రోచ్ అవ్వాలన్నమాట. సో కాంటాక్ట్ విత్ ద డీన్స్, HODs, TPO అండ్ ఎంగేజింగ్ విత్ దమ్ టు షో ద వాల్యూ NIIT బ్రింగ్స్ ఫర్ దైర్ స్టూడెంట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో NIITలో ఎవరైతే ఆ కాలేజీకి విజిట్ అయ్యి అప్రోచ్ అయ్యి వాళ్ళని జాయిన్ చేయిస్తారో అక్కడ ఉన్న స్టూడెంట్స్ని మీకు ఒక బెనిఫిట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఉన్న కోర్సెస్ అన్నీ కూడా మీరు నేర్పించవచ్చు. ఓకేనా. నెక్స్ట్ స్టూడెంట్స్ని గ్యాదర్ చేయాలి ఎక్కువగా. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కండక్ట్ సెషన్స్, ఈవెంట్స్, వెబినార్స్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ దీస్ కాలేజెస్ టు ఎక్స్పోజ్ దమ్ టు NIIT's న్యూ ఏజ్ కెరీర్ ప్రోగ్రామ్స్ విచ్ క్యాన్ హెల్ప్ దమ్ స్టార్ట్ దేర్ కెరీర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకు ఇక్కడ స్టూడెంట్స్కి ఏం చేయాలంటే సెషన్స్ కండక్ట్ చేయాలి, ఈవెంట్స్ అలాగే వెబినార్స్ ఇవి కండక్ట్ చేసి వాళ్ళకి ఏ విధంగా మీకు అంటే ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుంది అటువంటివన్నీ కూడా మీరు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ కెరీర్ ఏంటి, సో ఆఫ్టర్ స్టడింగ్ తర్వాత. ఓకేనా. కౌన్సిలింగ్ పొటెన్షియల్ లెర్నర్స్, అలాగే ఫైనల్ ఇయర్ కాలేజ్ స్టూడెంట్స్, అన్ఎంప్లాయిడ్ పీపుల్స్, గ్రాడ్యుయేట్స్ వీళ్ళందరికీ కూడా మీరు హెల్ప్ చేసే విధంగా ఉండాలి. హెల్పింగ్ దమ్ ప్లాన్ దెయిర్ కెరీర్ పాత్ అండ్ అండర్స్టాండింగ్ హౌ NIIT కెన్ క్యాటలైజ్ దెయిర్ కెరీర్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్టాబ్లిషింగ్ ది యూనిక్నెస్ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ NIIT's మోడల్ ఆఫ్ ఆఫ్లైన్ లెర్నింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఓయింగ్ ద కంప్లైంట్ సేల్స్ క్లోజింగ్ లైఫ్ సైకిల్ ఫర్ లీడ్స్ అసైన్డ్ టు యూ, దిస్ ఇంక్లూడింగ్స్ మేకింగ్ ఫోన్ వీడియో కాల్స్, ప్రొడక్ట్ డెమోన్స్ట్రేషన్స్, సేల్స్ క్లోజింగ్ అండ్ పోస్ట్ సేల్స్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మెయింటైనింగ్ ఏ డీటెయిల్డ్ డేటాబేస్ ఆఫ్ ఆల్ ద ఇంటరాక్షన్స్ ఆన్ ద CRM విత్ ద లీడ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. వాట్ వీఆర్ లుకింగ్ అంటే వీళ్ళు దేనికోసం ఆశిస్తున్నారంటే మీకు మీ దగ్గర నుంచి ఇండివిజువల్స్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అది కూడా రాయడం కావచ్చు, చదవడం కావచ్చు, అలాగే మాట్లాడడం కావచ్చు, అలాగే ఇంటర్పర్సనల్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ హార్డ్ వర్కింగ్ ఇండివిజువల్స్ అయి ఉండాలి, విత్ హై డెడికేషన్స్ అనేది ఉండాలి మీలో, ఎక్స్ట్రీమ్ డిటర్మినేషన్ కూడా ఉండాలన్నమాట. సో ఎక్స్పీరియన్స్ ఇన్ ఎడ్టెక్, సో మీకు ఎడ్టెక్లో కానీ ఫీల్డ్ సేల్స్లో కానీ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ కింద అవుతుంది అనమాట. సో నెక్స్ట్ రాక్ స్టార్ సేల్స్ పర్ఫార్మెన్స్ విత్ ప్రోవెన్ ట్రాక్ రికార్డ్స్ అనేవి కూడా మీరు క్రియేట్ చేసుకుని ఉంటే మీకు అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. గ్రేట్ లెసన్ అంటే ఎక్కువగా వినగలిగే సామర్థ్యం అనేది ఉండాలి, స్టట్వర్తీగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి ఇండివిజువల్గా కూడా. సో యూ క్యాన్ బౌండ్ విత్ అవర్ పొటెన్షియల్ లెర్నర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇండివిజువల్స్ విత్ ద ఎబిలిటీ టు అప్రోచ్ ఎనీ సిచ్యువేషన్స్, సో ఎనీ సిచ్యువేషన్లో కూడా మీరు ఇండివిజువల్గా అప్రోచ్ అయ్యి ఆ యొక్క ప్రాబ్లమ్ని సొల్యూషన్ని సాల్వ్ చేసే విధంగా ఉండాలన్నమాట. సో విత్ పేషెన్స్ అండ్ పవర్ఫుల్ ఎంపతి అనేసి ఉండాలి. సో పేషెన్స్ అనేది ఉండాలి, ఎంపతి కూడా మీకు ఎంపతి కూడా ఉండాలన్నమాట. ఇండివిజువల్స్ హూ టేక్ ఏ డిసిప్లైన్డ్ అప్రోచ్ టువార్డ్స్ బిల్డింగ్ ఫ్యూనల్, ట్రాకింగ్ ఫీడ్బ్యాక్, ప్రయోరిటైజింగ్, అలాగే టాస్క్ అండ్ ఓవర్ అచీవింగ్ టార్గెట్స్ అండ్ డెడ్ లైన్స్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే విల్లింగ్ టు ట్రావెల్ అంటే మీరు ట్రావెల్ చేసే విధంగా కూడా ఉండాలి. సో బియాండ్ ఫీల్డ్ అండ్ ఎక్సైటెడ్ టు మేక్ ఇన్సెంటివ్స్ అండ్
ఏ గ్రేట్ సేల్స్ కెరీర్ విత్ NIIT అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు సెట్ అలర్ట్ ఫర్ సిమిలర్ జాబ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకు ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చెప్పడం జరుగుతుంది. దీని యొక్క లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుంది. ఇక్కడ అప్లై టు NIT లిమిటెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. కాంటాక్ట్ ఇన్ఫర్మ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే రైట్ సైడ్లో పేజీ 1 of 3 అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ పేజీలో ఫస్ట్ పేజీలో అయితే మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ అవి ఇవ్వాలన్నమాట. సో సెకండ్ పేజీలో మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. థర్డ్ పేజీలో మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. సో మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుందన్నమాట. వితిన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం జరుగుతుంది. అప్పటి వరకు వెయిట్ చూడాలి. ఓకేనా. సో ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.